ఓకే మిత్రులందరికీ నమస్కారం అండి. మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పోలీస్, తర్వాత మన ఏలూరు డిస్ట్రిక్ట్ టీం, మన ఇద్దరు సిఐస్ కదా, మన ఆదిప్రసాద్ సిఐ గారు, తర్వాత మన సుభాష్ సిఐ గారు, అందరూ చాలా చక్కగా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చూసుకొని ఈ చీకట్ల సతీష్ అని ఒక పేరు మోసిన ముద్దాయి ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేయబడిన ఒక మోటార్ సైకిల్ కూడా అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇతను రీసెంట్గా ఇతని పట్టుకొని ఇంట్రాగేషన్ చూసినప్పుడు గోపాలపురం అని ఈ మధ్య ఇంటిలో ఒక రాబరీ కేసు కూడా నమోదైంది ఈస్ట్ గోదావరి జిల్లాలో. దాంట్లో ఇతను ఒక 381 గ్రాముల బంగారు, తర్వాత వెండి వస్తువులు కూడా ఒక 4 కిలో, ఆల్మోస్ట్ ఒక 4 కిలోలు 150 గ్రాములు, ఒక 2,46,000 చిల్లర డబ్బు కూడా ఇతని దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది. ఈ వ్యక్తి మీద ఒక డీసీ షీట్ ఉంది తడికలపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఆల్మోస్ట్ చీకట్ల సతీష్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. ఒక 2 సార్లు ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఒక గాంజా కేసు కూడా ఇతని మీద ఉంది. ఇట్లాంటి ఒక ఇంపార్టెంట్ దొంగని పట్టుకోవడము, అది కూడా ఇతని మీద కొంచెం నిఘా పెట్టడము, ఇతను వేరే దగ్గర దొంగతనాలు చేసినా కూడా అతన్ని వెంటనే పట్టుకొని రికవర్ చేయడం, ఐ అప్రిషియేట్ జంగారెడ్డిగూడెం అండ్ ఏలూరు పోలీస్.
వీరితని మీద కూడా తర్వాత కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. వీల్సి మళ్ళీ పీడీ యాక్ట్ పెట్టడం ఎలా చూడాలి. ఈ దొంగలకు కూడా ఇంకొకటి కూడా ఇది, మీరు ఎన్నిసార్లు దొంగతనం చేసి తప్పించుకుందాం అనుకున్నా ఖచ్చితంగా పోలీస్ అనే వాళ్ళు పట్టుకుంటారు మిమ్మల్ని. ఈ నెవర్ ఎండింగ్ స్టోరీ ఉండదు. మీ దగ్గర కేసులు పెరగడము, మీ మీద ఇంకా కఠినమైన చట్టాలు మీ మీద ఉండడము, కఠినమైన యాక్షన్స్ రావడం తప్ప మీరు లైఫ్లో ముందుకు పోవడానికి ఈ దారి ఎంచుకోవడం కరెక్ట్ కాదు. ఈ దారి ఎంచుకుంటే మీరు ఎలాగో ముందుకు పోలేరు. దయచేసి నేను మళ్ళీ అందరికీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరెవరైతే ఇట్లాంటి నేర ప్రవృత్తి గల ఉన్న దొంగలు, ఇంకా చర్యలు కూడా తర్వాత ఇంకా కఠినంగా ఉంటాయి. దయచేసి ఆ దారి ఎంచుకోవద్దు. 1-2 ఛాన్సులు ఇచ్చినప్పుడు, మీకు కోర్టులో బెయిల్ ఇచ్చినప్పుడు ఆ మార్గం వదిలేసి మంచి మార్గంలోకి వెళ్ళడానికి తయారు కావాలి. అంతేకాకుండా నేను అదే మార్గంలో ఉంటాను అంటే ఇంకా మీ మీద చట్టపరంగా ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఈరోజు కాకపోయినా రేపైనా మీరు ఖచ్చితంగా పట్టుబడతారు. ఆ మార్గంలో మీరు వెళ్ళడం వల్ల మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. అండ్ ఐ అప్రిషియేట్ మన జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, తర్వాత మన ఈ మొత్తం ఆపరేషన్ ఇట్లాంటి వాళ్ళు పట్టుకోవడానికి ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేసిన మన సిఐ సుభాష్ గారు కావచ్చు, ప్రసాద్ గారు, ఆది ప్రసాద్, ఆల్ స్టాఫ్. I congratulate and I once again am proud of my team. Thank you.